ఇక్కడ యేసుప్రభు వారు ఆయన శిష్యుల్ని సముద్రంలోకి వెళ్ళాలని వారిని బలవంతం చేశాడని వాక్యంలో ఉంది. ఎందుకు వారిని ఆయన బలవంతం చేశాడు? మొదటి వచనంలో తన శిష్యులు దోణికి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతము చేసింది. యేసుప్రభు వారిని సముద్రంలోకి త్రోశాడు. అంటే యేసుప్రభు వారికి సముద్రంలో తుఫాను వస్తుందని తెలియదా? తెలుసు. కానీ అయినా సరే అంటే కొన్నిసార్లు మనం భూమి మీద ఉండటం కంటే దేవుని చిత్తంలో లేకుండా భూమి మీద ఉండటం కంటే దేవుని చిత్తంలో ఉండి సముద్రంలో తుఫాన్లో ఉంటే మేలు. అది యేసుప్రభు వారు చెబుతున్న పాఠం. ఇక్కడ ఎందుకు ఆయన వారిని బలవంతం చేశాడంటే, అందుకన్నా ముందు పై భాగంలో జరిగింది ఏంటంటే, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత వారు తృప్తిగా తిన్నారు. తమ జీవితంలో అంత మధురమైన రొట్టెలు వారు ఎన్నడూ తినలేదు. వారి భార్యలు వారికి వంట చేసి ఉండవచ్చు, కానీ యేసుప్రభు వారు ఇచ్చేంత రుచి గల రొట్టెలు వాళ్ళకి ఎంతో మాధుర్యంగా అనిపించాయి. వాళ్ళు అనుకున్నారు, ఈ యేసుప్రభువును మనం రాజుగా చేస్తే ఇంకా ఎప్పుడంటే అప్పుడు మనకు రొట్టెలు ఇస్తాడు, ఎప్పుడంటే మనకు ఆహారం పెడతాడు అని చెప్పి యేసుప్రభువును రాజుగా చేయాలని తలంచారు. యోహాను 6:14-15 ఆ మాటలు ఉంటాయి. అయితే యేసుప్రభు వారు రాజుగా ఉండటానికి రాలేదు. ఆయన ముమ్మాటికి రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువే, సందేహం లేదు. మొదటి రాకడలో ఆయన రాజుగా ఉండటానికి రాలేదు. ఆ మాటకు వస్తే ఆయన పుట్టుకతోడనే రాజు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? కాబట్టి యేసుప్రభు వారు రాజే. కానీ యేసుప్రభు వారు ఒకవేళ రాజుగా ఉండటానికి అంగీకరిస్తే రాజు అయిన వాడు ఎలా సెలవేయబడతాడు కదా? కాబట్టి అది దేవుని చిత్తం కాదు. నేను సెలవేయబడటానికి, పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను, ఈ యొక్క ఫలస్తీనా దేశాన్ని ఏలటానికి నేను రాలేదని. అయితే ప్రజల ఉద్దేశం వేరు. ప్రజలు ఎప్పుడు కూడా తమ సొంత ఇష్టాలను నెరవేర్చుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మనం అందరం వెళ్ళి యేసు ప్రభువును రాజుగా చేద్దామని వాళ్ళు అనుకున్నారు. యేసు ప్రభువును రాజుగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు, కానీ అది ప్రభువుకు తెలిసింది. ఒకవేళ ప్రజలు వచ్చి నన్ను రాజుగా చేయమంటే, మరి ఇప్పుడు శిష్యులకు అప్పటికి అంత గ్రహింపులు లేదు. ఈ శిష్యులు కూడా ఏమంటారు? ప్రభా, నువ్వు రాజుగా ఉండు ప్రభా అంటారు. ఒకవేళ పేతురు అంటాడు, నువ్వు రాజుగా ఉంటే నేను ప్రధానమంత్రిగా ఉండొచ్చు అంటాడు. యాకోబు, యోహానులు, ప్రభా నువ్వు రాజుగా ఉంటే మాకు కూడా సింహాసనాలు వస్తాయి, నీ కుడి వైపు వాళ్ళ కోరికలు వాళ్ళకున్నాయి. ఇస్కరియోతు యూదా అంటాడు, ప్రభా నువ్వు రాజు అయితే నేను ఆర్థిక మంత్రిగా ఉంటాను, డబ్బు సంపాదించుకుంటాను. కాబట్టి ఇది దేవుని చిత్తం కాదు కనుక ప్రజలు వచ్చిన ఆ మాటలు ప్రభు వీళ్ళు తెలియకపోతే వాళ్ళని సముద్రంలోకి పంపించాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైనా సరే మనకి ఏది మంచిదో అదే చేస్తాడు. కొన్నిసార్లు ఆయన మళ్ళా శ్రమల గుండా నడిపిస్తాడు. మనకు తెలియదు అది ఏమిటి, కష్టాలు బాధలు మనం అనుకుంటాం, కానీ దాని వెనుక దాచి ఉంచిన మేలు దేవునికి తప్ప మనకి ఎవరికి తెలియదు. కాబట్టి వాళ్ళు సముద్రంలోకి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత తుఫాను వచ్చింది. తుఫాను వచ్చిన తర్వాత తుఫాను ఎందుకు వచ్చింది? అసలు తుఫాన్లు ఎందుకు వస్తాయి? తుఫాన్లు జీవిత తుఫాన్లు, లైఫ్ స్టామ్స్ ఆఫ్ లైఫ్ అంటారు కదా. ఎందుకు వస్తాయంటే 2 కారణాలు. ఒకటి, యోనా అవిధేయత చూపించాడు. నినెవేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళాడు. అప్పుడు దేవుడైన యెహోవా అనే సముద్రం మీద గొప్ప తుఫాను కలగజేశాడు అని బైబిల్లో ఉంది. ఆ తుఫాన్లో, ఆ సముద్రంలో ఆయన ఎత్తిపడేశారు. ఎందుకు ఆ తుఫాను వచ్చింది అంటే, యోనా యొక్క అవిధేయతను బట్టి తుఫాను వస్తుంది. ఆ తుఫాన్ ద్వారా యోనా సరిచేయబడ్డాడు. దీన్ని ఏమంటారంటే స్టామ్స్ ఆఫ్ కరెక్షన్ అంటారు. మన జీవితంలో కొన్నిసార్లు తుఫాను వంటి శ్రమలు మనకు వస్తాయి. అవి తప్పవు. ఎందుకంటే దేవుని పిల్లలు, దేవుని క్రీస్తు రక్తం చేత విమోచించబడిన వారు, రక్షించబడిన వారు, విశ్వాసంలో కొనసాగేవారు, వారు ఏదైనా సరే దేవునికి అవిధేయత చూపిస్తే దేవుడు వారిని విడిచిపెట్టాడు. సరే నా బిడ్డే కదా, ఇది పాపం చేయలే అనుకోడు, ఆయన సహించాడు. గాడ్ డస్ నాట్ అలో హిజ్ చిల్డ్రన్ టు సిన్ సక్సెస్ఫుల్లీ అన్నాడు ఒక ఆయన ఎందుకు చార్లెస్ స్పర్జన్ ఆ మాట అన్నాడు. దేవుడు తన పిల్లలు పాపంలో కొనసాగించడం ఆయన చూడడు, ఆయన అనుమతించాడు, ఆయన జోక్యం చేసుకుంటాడు. కాబట్టి యోనా విధేయతను బట్టి తుఫాను వచ్చింది. మన జీవితంలో కూడా మన కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, పేదరికం, అనారోగ్య సమస్యలు,
ఇవన్నీ మనకు కలుగుతున్నప్పుడు మనం ఏమనుకోవాలంటే, ఎందుకు నాకు జీవితంలో కష్టాలు వస్తున్నాయి? నేనేమన్నా దేవునికి అవిధేయత చూపించానా? నన్ను సరిచేయటం కోసం దేవుడు నా జీవితంలో ఇటువంటి తుఫానులు, జీవిత తుఫానులు అనుమతించాడా? వీటి గుండా వెళ్ళవలసిందా అని పరిశీలించుకొని ఏదైనా అవిధేయత మనలో కనబడితే దాన్ని విడిచిపెట్టాలి. ప్రభు ఎదుట మన పాపాలని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, సరిచేయబడతాం. ఇది మొదటి తుఫాను, సరిచేయబడటం కోసం వచ్చే తుఫాను. యోనా విషయంలో జరిగింది అది. స్టామ్స్ ఆఫ్ కరెక్షన్ అంటారు. కానీ ఇక్కడ శిష్యులు అలా కాదు. శిష్యులు యేసుప్రభు వారికి విధేయత చూపించారు. యేసుప్రభు వారు చెబితేనే వెళ్ళమంటేనే వాళ్ళు వెళ్ళారు. బలవంతంగా త్రోసాడు. మరి ఇక్కడ కూడా తుఫాను వచ్చింది. కొన్నిసార్లు విధేయత చూపితే కూడా తుఫాను వస్తుంది. ఎందుకు వస్తుందంటే దేవుడు మన విశ్వాసాన్ని ఒక మెట్టుగా చేస్తాడు. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 7 చదవండి. ఫస్ట్ చదవండి అమ్మా తెలుగులో. కదా. నిలిచినదై కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో జీవిత తుఫాన్లు ఎందుకు వస్తాయంటే మన పాపాన్ని బట్టి కాదు, మన అవిధేయతను బట్టి కాదు, మన విధేయతగా ఉన్న వస్తాయి. ఎందుకంటే మన విశ్వాసాన్ని, మన సాధారణమైన విశ్వాసం అమూల్యమైన విశ్వాసంగా మార్చబోయేట కొరకు. మీకు ఆదివారం 10 గంటలకు అని ప్రకటన చేయరా? చర్చి 10 గంటలకు ఉంటుందని ప్రకటన చేయడా? ఇక్కడ సేవకుడు చేస్తాడా, చేయడా? మరి ఎందుకు ఇప్పుడు 12:30కు కొంతమంది పాటలు పాడే టైంకి వచ్చారు, కొంతమంది ఆరాధన వర్తమానానికి వస్తున్నారు, కొంతమంది 2వ వర్తమానానికి వస్తున్నారు, కొంతమంది అయిపోయే టైంలో ఆరాధన ముగింపు బెనడిక్షన్ టైంలో వస్తారేమో. ఎంత క్రమశిక్షణ రాహిత్యం తెలుసా ఇది? దేవుని మందిరాన్ని మీరు అవమానిస్తున్నారు. నేను వాక్యం చెప్పుకొని పోక అని అంటున్నారు. కానీ ఇది ముమ్మాటికి ఇది న్యాయం కాదు. దేవుని బిడ్డలు 10 గంటలు కాకపోయినా కనీసం పాటల్లో పైన మీరు రావాలి. ఇంత ఆలస్యంగా రావటం ఇది క్షమించరానిది. దయచేసి సమయానికి రండి. దానివల్ల ఇతరులు కూడా ఇబ్బంది అవుతాయి, వాక్యం బోధించే వ్యక్తి కూడా ఇబ్బంది అవుతుంది. మొట్టమొదటి ఏంటంటే మన జీవితంలో విధేయత చూపించిన కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. యేసుప్రభు అన్నాడు, లోకంలో మీకు సంతోషం కలుగునన్నాడా? ఏమన్నాడు? శ్రమలు కలుగును. శ్రమల వల్ల విధేయత. ఇప్పుడు బంగారం మోసలో ఎందుకు వేస్తారు, అగ్నిలో ఎందుకు వేస్తారు? దాంట్లో ఉన్న మాలిన్యం తొలగిపోద్ది. మా సాధారణ బంగారం స్వచ్ఛమైన బంగారంగా రావాలంటే దానికి అగ్ని మూసు తప్పదు. అలాగే మన విశ్వాసం మెరుగుపరచడం కోసం అబ్రాహామును దేవుడు చెప్పాడు, నీ ఒక్కడే కుమారుని తీసుకొని మరియా పర్వతాల మీద చూపించిపో, పర్వతం మీద బలిగా అర్పించు. అసలు దేవుడు ఎందుకు అబ్రాహాంకు కుమారుని ఇవ్వాలి? ఎందుకు ఆయన అడగాలి? నేనైతే ఇట్లానే అబ్రాహాం అనలేదు, ప్రభా నేను ఎవరేమన్నారు, 75 సంవత్సరాలు 25 సంవత్సరాలు వెయిట్ చేశాను కుమారుని కొరకు. మరి లేక నువ్వు నా కుమారుని ఇచ్చావు, మళ్ళీ అడుగుతున్నావు, ఇది నీకు న్యాయమా అని అడిగేవాడిని. కానీ అది అబ్రాహాం అట్లా అనలేదు. అబ్రాహాం విధేయత చూపించాడు. అలాంటి విధేయత చూపించాడు కాబట్టే ఈరోజు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మన జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు వాటిని మనం ఓర్చుకోవాలి, వాటికుంటూ వెళ్ళాలి. దేవుడు నాకు అనుమతించాడు. పౌలు అన్నాడు, ప్రభా ఇదేంటి ప్రభా, నేను ఎవరికంటా ప్రార్థన చేస్తే వాళ్ళ రోగాలు బాగైపోతున్నాయి, నా నీడ తగిలితే చాలు, నా నడికట్టు ముట్టుకుంటే చాలు ప్రభా వాళ్ళ రోగాలు పోతున్నాయి, నాలో ఉన్న ఈ ముళ్ళు ఏమిటి, ఇది తీసివేయరాదు ప్రభా అంటే ప్రభు అన్నాడు, నా కృప నీకు అంతే. ఆయన కృపనిస్తాడు, తీసివేయడు. దేవుని చిత్తమైతే తీసివేస్తాడు. అసలు ఆ శ్రమ, ఆ ముళ్ళు మనం అనుభవించడమే దేవుని చిత్తమైతే దాన్ని దేవుడు అనుమతిస్తాడు, తన కృపను మాత్రం ఇస్తాడు. కాబట్టి దీని ఏమంటే స్టామ్స్ ఆఫ్ పర్ఫెక్షన్ కదా. మొట్టమొదటి ఏం చెప్పుకున్నాను? స్టామ్స్ ఆఫ్ కరెక్షన్, సరిచేయబడటం కోసం వచ్చే తుఫాన్, పాపాన్ని బట్టి, అవిధేయత బట్టి. ఒకవేళ పాపం అవిధేయత లేకున్నా, విశ్వాసంలో విధేయత చూపిస్తున్నా మన జీవితంలో శ్రమలు, తుఫాన్లు వస్తున్నాయంటే విశ్వాసంలో ఒక మెట్టు మనకు పైకి తీసుకురావడానికి మన యొక్క ఇప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు ఇంటర్వ్యూ పోవాలంటే ఏం చేయాలి? పరీక్ష రాయాలి, పాస్ అవ్వాలి. పరీక్ష రాయకుండా పరీక్షలో ఫెయిల్ అయితే ఎవడు కూడా ఇంటర్వ్యూలో చేర్చుకోరు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే డిగ్రీలు అసలే చేర్చుకోరు. అలాగే విశ్వాస జీవితంలో కూడా మనకు గ్రేడ్స్ ఉంటాయి. ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే మరి ఒక్కొక్క శ్రమ గుండా మనం వెళ్ళాలి. మీరేమీ బాధపడకూడదు. నాకేన్ని కష్టాలా, నాకేన్ని కష్టాలా అంటే మనకే కష్టాలు వస్తాయి.
అవిశ్వాసానికి వాళ్ళకి రావు. ఎందుకు వస్తాయి వాళ్ళకి? వాళ్ళు ఈ లోకంలో సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఆ తర్వాత లోకాన్ని విడిచిన తర్వాత ఆ, మహా అగ్నిలోకి, అగ్నిగుణంలోకి వాళ్ళు వెళ్తారు. కానీ మనం అలా వెళ్ళేం కాదు కదా. కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలమే మనకు శ్రమలు, కష్టాలు. అతను మహామహిమలో వెళ్తాం. కాబట్టి శ్రమలు అనివార్యం. యేసు ప్రభు చెప్పిన మాట. మీరు అడగవచ్చు, నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని శ్రమలు వచ్చాయి, దేవుడు నా కోసం ఏమీ చేయడా? చేస్తాడు. మొట్టమొదటిగా ఏమి ఆయన చేస్తాడంటే దేర్ ఆర్ 5 అష్యూరెన్సెస్. వాటి గురించి మాట్లాడాలి. మొట్టమొదటిది ఏంటంటే, హీ బ్రాట్ మీ హియర్. ప్రభువే నన్ను ఇక్కడ నడిపించాడు. శిష్యులు అనుకున్నారు, ఇదేంటి ఈ తుఫాను, మనం బెస్త వాళ్ళమే, మనకు తుఫాన్లేం కొత్త కాదు, సముద్రంలో కొత్త కాదు. కానీ ఈరోజు తుఫాను ఇది భీకరమైన తుఫాను. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనతో ఉన్నాడు. ప్రభువా మేము నశించిపోతాం, మీకు చింత లేదా అన్నాము. ప్రభు లేపడు తుఫాను గద్దించాడు. కానీ మత్తయి 14లో యేసు లేడు. యేసు ప్రభు వారు అనుకున్నాడు, కొంతకాలం తర్వాత నేను పరలోకానికి వెళ్ళిపోతాను. నేను లేని సమయంలో శిష్యులు ఎలా డీల్ చేస్తారు, శోధనలు, పరీక్షలు ఎలా, వాళ్ళకు ముందుగా ట్రయల్స్ కోసం వాళ్ళని ఇలా చేశాడు. అర్థమైందండి? కాబట్టి మనం ఏమనుకోవాలంటే, దేవుడు నా జీవితంలో పెట్టి అనుమతించాడు. లోకంలో మీకు శ్రమ కలుగునని చెప్పాడు కాబట్టి నాకు శ్రమ కలుగుతుంది. ఆయన అనుమతించాడు, ఆయన కృప నాకు ఇస్తాడు. నన్ను అనుమతించిన వాడు ఆయనే, నన్ను శ్రమల నుంచి విడిపించేవాడు కూడా ఆయనే. కాబట్టి మన కష్టాలు, శ్రమలు కలకాలం ఉండవు. దేవుడు మనల్ని విడిపిస్తాడు, దేవుడు మనకు మేలు చేస్తాడు. అర్థమైందండి? కాబట్టి హీ బ్రాట్ మీ, ఈ తుఫాన్లోకి నన్ను నడిపించింది ఆయనే. ఈ సముద్రంలోకి, ఈ లోకం అనే సముద్రంలో జీవిత తుఫాన్ల గుండా వెళ్తున్నాను, యేసు ప్రభు అనుమతించాడు. కాబట్టి ఆయనే తొలగిస్తాడు. ఆయన మీద గురి పెట్టుకోవాలి. అర్థమైందండి? అది మొదటి విషయం. ఇక రెండవది ఏంటంటే, నేను తుఫాన్ల గుండా రండి, చాలా మంచి వాళ్ళు మీరు, రండి. మీకు ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి ప్రత్యేకమైన ఆహ్వానం. నేనైతే సహించను, నతనీల గారు సహిస్తున్నారు, కానీ ఐ డోంట్ బేర్. రెండవది ఏంటంటే, ఆయన ఏం చేస్తాడంటే, ఆయన మన కొరకు ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు యేసుప్రభు వారు ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? పాపా విను, ఎక్కడున్నాడు యేసుప్రభు? ఇప్పుడు పరలోకి. ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు ఆయన? 2 పనులు చేస్తున్నాడు. ఒకటి, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయనే, రోమా 8:34. రెండవది, నేను మీ కొరకు స్థలం సిద్ధ. ఇప్పుడు మనం లిటరల్గా ఇది ఇప్పుడు మత్తయి 14 లిటరల్గా ఇప్పుడు మనం జరుగుతుంది. వాళ్ళు సముద్రంలో ఉన్నారు, మనం లోకమైన సముద్రంలో ఉన్నాం. వారు తుఫాన్లో ఉన్నారు, జీవిత తుఫాన్లో ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు కొండ ఎక్కి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. వారిని సముద్రంలోకి తోసిన తర్వాత యేసు ప్రభు ఏం చేశాడు? కొండ ఎక్కి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభా, నీవు నాకు ఇచ్చిన శిష్యులు 12 మంది ఇప్పుడు తుఫాన్లో ఉన్నారు, సముద్రంలో ఉన్నారు, ప్రమాదంలో ఉన్నారు. ఈ కష్ట సమయంలో వారి విశ్వాసంలో తప్పిపోకుండా, వారు పడిపోకుండా, వారు మునిగిపోకుండా వారికి సహాయం చేయని ప్రభు వారికి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లిటరల్గా ఇదే చేస్తున్నాడు. ఆయన మన కొరకు విజ్ఞాపనం చేసే వ్యక్తి కదా. హీ ఇంటర్సీడ్స్ ఫర్ us. చూడండి, హెబ్రీ 7:25. హెబ్రీ 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించినాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఎలాంటి వాడంటే, ఆయన మనకు విజ్ఞాపనం చేస్తున్నాడు. ఆయన మళ్ళీ విడిచిపెట్టేవాడు కాదు. మీరు అనుకోవచ్చు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు, ఇన్ని అనారోగ్యాలు, ఇన్ని శస్త్రచికిత్సలు, ఇటువంటి పరిస్థితిలో ఉండి ఇంత ప్రభువుని నమ్ముకుంటే నన్ను పట్టించుకోడా ప్రభు, నా కోసం ఏమీ చేయడా అని మనం అనుకుంటాం. కొంతమంది కూడా ఇట్లా అంటారు, అన్యులైన వారు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా, చూడు ఇప్పుడు నీ పరిస్థితి ఎట్లా ఉందో, దేవుడు నీకేం చేశాడు, దేవుడు నీకేం చేశాడు, నీ పరిస్థితి ఎలాగైనా చూడు. వాళ్ళు మళ్ళా అవమానిస్తారు, నిందిస్తారు. మనం బాధపడతాం, అయ్యో నేను ప్రభు కోసం ఇంత నమ్మకంగా జీవిస్తుంటే నా జీవితంలో ఎన్ని కష్టాలు వస్తే యేసు ప్రభు నన్ను పట్టించుకోడా? మొట్టమొదటిగా ఆయన మాట వాగ్దానం, లోకంలో మీకు శ్రమ కలగదు, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించిన. అది మొదటిది, ఫస్ట్ విషయం. రెండవది ఏంటంటే, ఆయన మీకోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నా కోసం ప్రార్థన చేస్తున్నాడు. నేను కష్టాల్లో, బాధల్లో, ఇప్పుడు మీకు ఏదైనా సమస్య వస్తే మీరు పాస్టర్ గారికి చెప్తారు, ఫోన్ చేసి, బ్రదర్
అన్నా నాకు ఇట్లా ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థన చేయండి. మీకు ఎంత ఆదరణ ఉంటుంది? మీరు సంఘానికి చెప్తారు, సంఘం ప్రార్థన చేస్తే మీకు ఎంత ఆదరణ ఉంటుంది? ఒక సేవకుడు, ఒక సంఘం ఇంత ఆదరణ ఉంటే సాక్షాత్తు నీకోసం నా కోసం యేసు ప్రభువు వారు మన కోసం ఇద్దరు ప్రార్థన చేస్తారు, ఇద్దరు విజ్ఞాపనకర్తలు. ఒక ఆయన పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున, యేసు ప్రభువు వారు 8:34 రోమా 8:26లో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఆయన చెప్పసక్షం కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేసే రెండంతల ఆదరణ మనకు. కాబట్టి మనం కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు మీరేమి నిరాశపడవద్దు. మీకోసం ప్రార్థన చేసేవాడు ఉన్నాడు, మిమ్మల్ని పట్టించుకునేవాడు ఉన్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. ఎందుకు కృంగిపోవాలి? ఎందుకు నిరాశకులోని కావాలి? కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులు అనుకున్నారు, మా జీవితంలో ఎన్నో తుఫాన్లు చూస్తాం, ఈ రాత్రి మనకు చివరి రాత్రి, ఇది బహుభయంకరమైన తుఫాను, ఎన్నడూ చూడలేదు, అయ్యో యేసు ప్రభువు లేడే అని వారు అనుకోవచ్చు. కానీ యేసు ప్రభువు వారు వారి నిమిత్తమే విజ్ఞాపన చేస్తున్నాడు. వారి నిమిత్తమే విజ్ఞాపన చేశాడు. కాబట్టి లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించక మిమ్మల్ని కోరుకొనని గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. పేతురట శిష్యులందరూ కూడా సాతాను గోధుమల గింజలే చల్లించాడు. కానీ యేసుప్రభువు వారు వేడుకున్నాడు. ప్రాముఖ్యంగా పేతురుతో అంటాడు, సీమోను సీమోను నేను నీ కోసం వేడుకున్నాడు. ఎందుకు సీమోను మరి పడిపోలేదు? ఎందుకు సీమోను నిలబడ్డాడు? కారణం ఏమిటి? సీమోను గొప్పతనం కాదు, యేసుప్రభువు వారు తండ్రికి విజ్ఞాపన చేశాడు కాబట్టి సీమోను మిగిలాడు. ఈ రోజున ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మన విశ్వాసంలో కొనసాగుతున్నామంటే మన గొప్పతనం అనుకోవద్దు. కానీ యేసుప్రభువు వారు తండ్రికి మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. కొన్నిసార్లు ఆయన మనం పడిపోయినప్పుడు కూడా 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం అప్పుడు కూడా విజ్ఞాపన చేస్తాడు. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులు మీకు వ్రాయించినాను. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమును. ఎవడైనా పాపం తండ్రి యొద్ద ఉత్తరవాది మనకున్నాడు. ఇప్పుడు కోర్టులో ఏమని జరుగుతుంది తెలుసా మీకు? కోర్టులో ఈ నేరస్తులు లేకపోతే నిందితుల పక్షాన వాళ్ళ లాయర్, అడ్వకేటు, మై లార్డ్, మా క్లయింట్ తొందరపడ్డాడు, తెలియక చేశాడు, అతను క్షమించండి, లేకపోతే శిక్ష తక్కువ చేయండి అని చెప్పి అడ్వకేటు, లాయర్ అనే వ్యక్తి జడ్జిని బ్రతిమాలుకుంటాడు. అలాగే యేసుప్రభువు వారు తండ్రిని వేడుకుంటాడు. ఆయన ఉత్తరవాదిత్వం చేస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే విజ్ఞాపన చేస్తాడు. ఆయన యాజకత్వం చేస్తాడు తండ్రి వద్ద, మన పక్షంగా ఆయన చేస్తాడు. కాబట్టి మన పాపాలు క్షమించడు. తండ్రి నన్ను చూడు. యేసుప్రభు వెళ్ళేటప్పుడు పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళ్ళాడు? తన గాయాలు కూడా తీసుకుని వెళ్ళాడు. తండ్రి ఈ ప్రభుదాస్ అనే వాడి కోసం తప్పు చేశాడు, విశ్వాసంతో పడిపోయాడు, దయతో వాడిని క్షమించు. ఎందుకంటే నన్ను చూడు, నా గాయాలు చూడు, నా పక్కటెముకలు చూడు, నా యొక్క వీపు వెనుక కొడా దెబ్బలు చూడు, నన్ను బట్టి వీడిని క్షమించు. యేసుప్రభువు వారు ఉత్తరవాదిత్వం చేసే వ్యక్తి మీ కొరకు. మీరు అనుకోకూడదు, నన్ను ఏమి పట్టించుకోవట్లేదు, నన్ను నా భర్త పట్టించుకోవట్లేదు, భార్య పట్టించుకోవట్లేదు, పిల్లలు పట్టించుకోవట్లేదు. మిమ్మల్ని ఎవరు పట్టించుకోకున్నా మీ దేవుడు మీకు పట్టించుకుంటాడు. ఆయన మీకోసం ప్రాణం పెట్టాడే. బైబిల్లో ఒక మాట ఉంది, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వినది అని వాడు మన కొరకు సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు? రోమా 8:32-33లో ఆ మాటలు ఉంటాయి. కనుక రెండవది ఆయన ఏం చేస్తాడంటే ఆయన మనల్ని ప్రార్థన చేస్తాడు. అది రెండవది. ఇక మూడవది ఆయన మన కోసం ఏం చేస్తాడంటే ఆయన మనకు వాగ్దానం ఇవ్వటమే కాదు, ఆయన మన కోసం ప్రార్థించడమే కాదు, మూడవది ఆయన మన యొద్దకు వస్తాడు. చూడండి ఎన్నో మాట. యోహాను సువార్త 14, మత్తయి సువార్త 14వ అధ్యాయం ఎన్నో వచ్చినమ్మా, రాత్రి 25, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాడు. 4వ జాము అంటే ఎప్పుడో మీకు తెలుసా? 6 నుంచి 9 మొదటి జాము, 9 నుంచి 12 రెండవ జాము, 12 నుంచి 3 మూడవ జాము,
3 నుంచి 6 4వ జాము. అంటే యేసుప్రభు వారు ఎప్పుడు వచ్చారు? 3 తర్వాత. 4వ జాము అంటే 3 గంటల తర్వాత తెల్లవారుజామున ఆయన అప్పుడు వచ్చాడు. మీరు అడగొచ్చు, యేసుప్రభు వారు రావాలనుకునేవాడు ముందుగా రావచ్చు కదా. సాయంకాలం వారు సముద్రంలోకి వెళ్తే ఆ సాయంకాలం నుంచి తెల్లవారు వరకు తుఫాన్లో ఉంటే ప్రభువు మరి మొదటి జాములో రావచ్చు, రెండవ జాములో రావచ్చు, మూడవ జాములో రావచ్చు, కాకుండా 4వ జాములో ఎందుకు వచ్చాడంటే దేవుడు మనకు అనుకున్న సమయంలో మనకు ఆయన సహాయం చేయడు. ఆ, దేవుడు ఏంటంటే ఆయన గాడ్ వర్క్స్ ఇన్ హిజ్ ఓన్ టైం కదా. గాడ్ ఆల్వేస్ వర్క్ ఇన్ హిజ్ ఓన్ టైం. దేవుడు తన సొంత సమయంలో పనిచేస్తాడు. మనం చెప్పినట్టుగా రాడు. ప్రభు నాకు సహాయం చేయండి, ఆయన ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తాడు. అది మనకు ఆలస్యం కావచ్చు, ప్రభువుకు ఆలస్యం కాదు. కాబట్టి యేసు ప్రభు వారు 4వ జామున వచ్చాడు. అది రెండవ కారణం ఎందుకు ఆయన 4వ జామున వచ్చాడంటే, ఒకసారి వాచ్మెన్ని, చైనా దేశంలో వాచ్మెన్ని గారు గొప్ప భక్సింగ్ గారికి సమకాలికుడు. ఆయన భక్సింగ్ గారు ఇక్కడ సేవ చేస్తున్నా, ఆయన అక్కడ సేవ చేస్తున్నాడు. ఆయన వాచ్మెన్ని ఎప్పుడైనా సరే సువార్తకు వెళ్తే ఒక 50 మందితో అట్లా వెళ్ళేవాడు. ఆయన సువార్త క్యాంపుకి వెళ్ళేటప్పుడు తనతో పాటు ఒక 50 మంది తీసుకొని ఆయన వెళ్ళేవాడు. చైనాలో ఒక ప్రాంతంలో సువార్త చేస్తున్న క్రమంలో ఏం జరిగిందంటే, సువార్త చేస్తున్న క్రమంలో మరి అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ మరి జరిగింది ఏంటంటే, ఇప్పుడు వాచ్మెన్ని మరి ఆయనతో పాటు 50 మంది ఉన్నారు. సాయంత్రం అయిపోయింది. తర్వాత జరిగింది ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఆ పక్కన ఒక నది పారుతూ ఉంది. ఒక ఏట్లో నీళ్లు పారుతూ ఉన్నాయి. పారుతూ ఉంటే వాళ్ళకి స్నానం చేయడానికి అక్కడ నీళ్లు, గదులు, వసతులు సరిగా లేవు వాచ్మెన్ సువార్త ప్రకటించే స్థలంలో. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, వాచ్మెన్ 50 మంది తీసుకొని, మనకు ఎంతో ఇరుకులో, చాలా ఇరుకైన స్థలంలో ఉన్నాం, ఇక్కడ సరైన వసతులు లేవు, దూరంగా ఏరు వెళ్తుంది, అక్కడ నదిలో స్నానం చేయడానికి వీరంతా విహరించడానికి వెళ్ళారు. క్యాంప్ అయిపోయింది. తర్వాత అందులో ఈ 50 మందిలో కొంతమంది సముద్రంలో, ఆ నదిలో లేకపోతే ఆ ఏటిలో స్నానం చేస్తూ ఉన్నారు. అందులో ఒకడికి ఈత రాకుంటే అక్కడ గజ ఈతగాడు ఉన్నాడు. వాచ్మెన్ చెప్పాడు, చూడు వాడు నీళ్ళల్లో దూకాడు, అతనికి ఈత రావటం లేదు. అతను వెళ్ళి రక్షించని ఇట్లా చూశాడు గజ ఈతగాని వైపు. వాచ్మెన్ గజ ఈతగాడు మూవ్ అవ్వలే, కదలలేదు. అయితే ఇంకా అతను నీళ్ళలో మునుగుతూ తేలుతూ, కానీ ఇతను మాత్రం వాచ్మెన్కి చాలా కోపం. ఏంటి వీడు కదలకుండా ఉన్నాడే, అతనేమో నీళ్ళలో మునుగుతున్నాడు, నీళ్ళు త్రాగుతున్నాడు, మునిగిపోయే స్థితిలో ఉన్నాడు. వాచ్మెన్ చాలా సీరియస్గా చూస్తున్నాడు ఇతన్ని, గజ ఈతగాన్ని. చివరికి తను మునిగిపోయే సమయంలో లాస్ట్ మినిట్లో ఈ గజ ఈతగాడు దుమ్మికి నీళ్ళల్లో ఆ వ్యక్తిని మరి ఒడ్డుకు చేర్చి బ్రతికించాడు. అతను బ్రతికాడు. అప్పుడు వాచ్మెన్ చివర్లో అడిగాడు, ఈ పని నువ్వు ముందెందుకు చేయలేదయ్యా? ఇప్పుడు అతనికి ఈత రాదని నీకు తెలుసు, అదేదో మన ముందే మమ్మల్ని అందరూ ఇంతమందిని టెన్షన్ పెట్టావు కాబట్టి ఎందుకు నువ్వు ముందు చేయలేదు అంటే, అప్పుడు వాచ్మెన్కి అతను చెప్పాడు, నేను ముందే కనుక అతను బ్రతికించే ప్రయత్నంలో, అతను తను బ్రతికించుకోవాలనే ప్రయత్నంలో నన్ను కూడా గట్టిగా పట్టుకునేవాడు, అతను నేను కలిసి నీళ్ళలో మునిగిపోయేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఎందుకంత ఆలస్యం చేశానంటే, తను రక్షించుకునే ప్రయత్నం మానివేసేంత వరకు నేను వెయిట్ చేస్తే అప్పుడు నిస్సహాయుడు అవుతాడో అతను నేను ఈజీగా బయటికి తీసుకొని రావచ్చు అని చెప్పి, అంటే యేసు ప్రభు వారు కూడా ఆలస్యం చేయడానికి కారణం అంటే, మన మీద మనం ఆధారపడినంత కాలం ప్రభు వెయిట్ చేస్తాడు. ఎప్పుడైతే మనం నిస్సహాయమై, ప్రభా ఇక మా వల్ల కాదు, ఓ ప్రభా మా వల్ల ఈ జీవిత తుఫాను మేము భరించలేము ప్రభా, మాకు సహాయం చేయి. యెహోషాపాతు ప్రార్థన చేశాడు కదా, ప్రభా నాకు ఏమీ తోచకున్నది, నీవే నాకు దిక్కు. మన చేతకానితనం, మన అసమర్థతను మనం ఒప్పుకొని, ప్రభా ఇక నా వల్ల కాదని మన మీద మనం ఆధారపడటం మానివేసి దేవుని మీద ఆధారపడటం మొదలు పెడతామో అప్పుడు ఆయన పనిచేస్తాడు. అర్థమైందండి? కాబట్టి మూడవది, ఆయన 4వ జాము రావడానికి కారణం అది. కాబట్టి దేవుడు తన సొంత పని, ఆయన వస్తాడు, ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసు. అర్థమైందండి? యేసు ప్రభువారు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. ఎందుకు ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు? ఏ నీళ్ళు, ఏ తుఫాను, ఏ గాలిని చూసి భయపడ్డాడో అదే గాలి, అదే తుఫాను ఆయనకు మెట్ల వలె ఆ అలలను మెట్లుగా చేసుకుంటూ వచ్చాడు యేసుప్రభు వారి వద్దకి. యేసుప్రభు వారు అప్పుడే మానవుడు, ఆయన అప్పుడే దేవుడు. అప్పుడే మానవుడు, అప్పుడే దేవుడు. చూడండి, ఆయన
ఒక మానవుని వలె ఆ దోణలో నిద్రించాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో. అది మీకు తెలుసు. ఆయన ఎందుకు నిద్రపోయాడంటే ఆయన మానవుడు, సంపూర్ణమైన మానవుడు. జీసస్ క్రైస్ట్ ఇస్ పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ గాడ్. కాబట్టి ఆయన పడుకున్నాడు. అదే సమయంలో ఆయన దేవుడు లేచి గాలిని, సముద్రాన్ని, ఒక దేవుని వలె సముద్రాన్ని, గాలిని గద్దించాడు. మానవుని వలె నిద్రించాడు, దేవుని వలె సముద్రము. ఆయన సముద్రాన్ని, గాలిని గద్దించినప్పుడట రాయబడిన మాట, మిక్కిలి నిమ్మలమయ్యాడు. పిన్ డ్రాప్ సైలెన్స్. మీకు తెలుసా, సముద్రం, బంగాళాఖాతం, తుఫాను తీరం దాటిన తర్వాత కూడా 2-3 రోజులు వర్షాలు కురుస్తాయి. కానీ యేసుప్రభువు ఆజ్ఞాపిస్తే అలలు, సముద్రం నిమ్మలమయ్యాయి, మిక్కిలి నిమ్మలమయ్యాయి. అంటే యేసుప్రభు వారు సముద్రం మీద, ప్రకృతి మీద అధికారం కలిగిన వాడు. అర్థమైందా? ఆయన మానవుడు, ఆయన దేవుడు. అదే సమయం ఇంకొకసారి ఆయన ఆకలి కొన్నాడు. ఆకలి కొన్నప్పుడు, ఎందుకు ఆయన ఆకలి కొన్నాడు? ఆయన మానవుడు, ఆయన ఆకలి కొన్నాడు. ఆ అంజూరపు చెట్టు వద్ద ఆకులు తప్ప ఫలాలు లేవు. అదే సమయంలో ఆయన దేవుడు ఆయన చెట్టును శపించాడు. అది తక్షణమే అంటేనే చాలా కొద్ది సమయం. తక్షణమే అంటే ఇంకా ఇలా నోట్లకి మాట వచ్చిందో లేదో వెంటనే అది ఎండిపోయింది. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల పరిచర్యలో ప్రకృతికి విరుద్ధంగా ఒక్కసారి మాత్రం అలా చేశాడు. అది కూడా శిష్యులకు గుణపాఠం చెప్పాలని. అదే సమయంలో ఆయన మానవుడు, అదే సమయంలో ఆయన దేవుడు. లాజరు సమాధి వద్ద ఆయన కన్నీరు విడిచాడు. జీసస్ వెప్ట్ కదా, బైబిల్లో పెట్టి మాట, చిన్న మాట. యేసు కన్నీరు, తెలుగులో 3 పదాలు, ఇంగ్లీష్లో 2 పదాలే. ఆయన ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? ఆయన మానవుడు, మన వంటి స్వభావం ఆయనకు ఉంది. కానీ అదే సమయంలో ఆయన దేవుడు. లేచి గాలిని, సముద్రాన్ని గద్దించగా, క్షమించాలి, లాజరు బయటికి రమ్మనగా మనుషుని వలె ఏడ్చాడు, దేవుని వలె బయటికి రమ్మన్నాడు. లాజరు బ్రతికొచ్చాడు. ఇలా అప్పుడే మానవుడు, అప్పుడే ఆయన. ఇంకేమన్నాయా సందర్భం? ఆయన యాకోబు బావి వద్ద దాహంగా ఉన్నాడు. అమ్మా, నేను దాహంగా ఉన్నాను, నాకు దాహం గిట్టుకున్నాను మనిషిగా అడిగాడు. అదే సమయంలో దేవుని వల్లే ఆయన ఏమన్నాడంటే, నేను నీకు జీవజలం ఇస్తాను. మానవుడిగా దాహంగా ఉన్నాడు, దేవుని వలె ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సంపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడైన సంగతి మీరు గ్రహించాలి. అది మూడవది ఏంటంటే, రెండవది కదా, ఒకటి ఆయన హీ బ్రాట్ మీ హియర్, రెండవది హీఈస్ ప్రేయింగ్ ఫర్ మీ, మూడవది హీ విల్ కమ్ టు మీ. అది మూడవది. ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు వీళ్ళు భయపడి యేసుప్రభువుని చూసి వీళ్ళు ఏమంటున్నారు? భూతం. అంటే ఒకసారి మన మనసులో భయం ఉంటే దేవుడు కూడా దయంగా కనబడతాడు. ఫెయిత్ అండ్ ఫియర్ కెనాట్ డ్వెల్ టుగెదర్ ఇన్ ద సేమ్ హార్ట్. విశ్వాసము, భయము ఈ రెండు కలిసి ఉండలేవు. విశ్వాసం ఎక్కువైతే, మా సామెతలో 29:25 చదువుతారా? ప్రాబ్స్ 29:25. సామెతలు 29:25. భయపడటం వలన మనుషుల గురి వచ్చును, యెహోవా యందు నమ్మకం ఉంచడం వలన సురక్షితంగా ఉండదు. చూసారా? భయము, నమ్మకం ఈ రెండు రెసిప్రోకల్గా ఉంటాయి. భయం ఎక్కువైతే విశ్వాసం తక్కువ అవుతుంది, విశ్వాసం ఎక్కువైతే భయం తక్కువ అవుతుంది. ఈ రెండు కలిసి ఉండలేవు. ఫెయిత్ అండ్ ఫియర్ కెనాట్ డ్వెల్ టుగెదర్ ఇన్ ద సేమ్ హార్ట్. కాబట్టి శిష్యులు భయపడ్డారు. మూడవది ఇప్పుడు మనం చూసాం. ఒకటి, హీ బ్రాట్ మీ హియర్. రెండవది, ఈస్ ప్రేయింగ్ ఫర్ మీ. మూడవది, హీ విల్ కమ్ టు మీ. నాలుగవది, హీ విల్ హెల్ప్ మీ కదా. నాలుగవది ఏంటంటే, హీ విల్ హెల్ప్ మీ టు గ్రో. ఇప్పుడు చూద్దాం. యేసుప్రభు వచ్చిన తర్వాత యేసుప్రభు వారు ఆయన మాట ఇచ్చాడు, లోకంలో శ్రమ కలిగింది కాబట్టి నాకు శ్రమలు వస్తున్నాయి. రెండవది, నా శ్రమలో ఆయన నా కోసం ప్రార్థన చేస్తాడు. మూడవది, ఆయన నా కొరకు వస్తాడు. నాలుగవది, వచ్చి నాకు సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేశాడు? 27వ వచనం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ ఎదుకు వచ్చినాక నాకు సెలవుమని ఆయనతో అనెను. చూడండి, పేతురు మనం విమర్శిస్తాం, కానీ పేతురు యొక్క విశ్వాసం ఎంతో గొప్పది. పేతురు యొక్క గొప్ప విశ్వాసంతో ప్రారంభించాడు. మిగతా శిష్యులు 12 మంది భయపడుతున్నారు. కానీ ఆ రాత్రి, ఆ కాలరాత్రి, ఆ చీకట్లో, ఆ తుఫానులో, దోణిలో విడిచి సముద్రంలో నీటి మీద కాలు పెట్టిన గొప్ప వ్యక్తి ఎవరంటే పేతురే. హీ స్టార్టెడ్ అవుట్ విత్ గ్రేట్ ఫెయిత్, ఎండెడ్ అప్ విత్ లిటిల్ ఫెయిత్. అది వేరే సంగతి. గొప్ప విశ్వాసంతో ప్రారంభించాడు. యేసు ప్రభువును చూసినంత కాలం నీళ్ళ మీద నడవగలిగాడు. కానీ ఎప్పుడైతే తన దృష్టి మరల్చబడిందో,
గాలిని తుఫాను చూసి భయపడ్డాడు, మునిగిపోవటం మొదలుపెట్టాడు. మునిగిపోతున్న పేతురును అయితే విచిత్రం ఏంటంటే పేతురుకు మునిగిపోతున్నానని తెలిసింది. పేతురుకి కనీసం మునిగిపోతున్నానని తెలిసి చాలాసార్లు మనకు ఆత్మీయ జీవితంలో మునిగిపోతున్నామని కూడా మనకు తెలియదు. మనం మునిగిపోతూనే ఉంటాము. మన గురించి మనం ఏమనుకుంటే మనం బాగున్నాను, నేను బాగున్నానులే, నాకు రక్షణ గ్యారంటీ, నాకు పరలోకం వస్తుంది, నా తోటి సిస్టర్స్ కంటే బ్రదర్స్ కంటే నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను, నేను మంచిగా ప్రార్థన చేస్తాను, ఇట్లా అనుకుంటాం మనం కొన్నిసార్లు. పేతురు ఏమన్నాడంటే మునిగిపోతున్న పేతురుని ఏమన్నాడు మునిగిపోతున్న ప్రభువా నన్ను రక్షించమనగానే అప్పుడు ప్రభు ఏం చేశాడు? చేయి బట్టి పైకి లేవనెత్తాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివి? నువ్వు గొప్ప విశ్వాసంతో ప్రారంభించావు కదా పేతురు. ఒకవేళ అతనిలో ముందే అల్ప విశ్వాసం ఉందనుకోండి, ఏమయ్యాడు? ముందు నీళ్ళల్లో కాళ్ళు పెట్టిన మొదటి క్షణమే మునిగిపోయేవాడు. అంటే నీళ్ళలో మునిగిపోయాలని అర్థం ఏంటిది? మొదలు పెట్టినప్పుడు గొప్ప విశ్వాసం, మళ్ళీ తర్వాత కొనసాగుతున్నప్పుడు విశ్వాసంలో మనం కూడా ప్రారంభ దినాల్లో, రక్షణ పొందిన కొత్తలో, బాప్తిసం తీసుకునే దినాల్లో ఎంతో భక్తి, ఎన్నో కూడికలు, ఎంతో భక్తి, ఎంతో ప్రార్థనలు, ఎంతో ఉద్యమం, కాలక్రమేణా మన విశ్వాసం సన్నగిలుతుంది. సన్నగిలినప్పుడు ఏమైందంటే మనం మునిగిపోతాం. పేతురు మునిగిపోతున్నాడు. అప్పుడు మునిగిపోతున్న పేతురుని యేసు ప్రభు లేవనెత్తాడు. తన జీవితంలో ఆ సంఘటన పేతురు ఎన్నడూ మర్చిపోలేదు. మొదటి పేతురు 3:12లో ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవుల వారి ప్రార్థన వైపు ఉన్నవి అని పేతురు రాశాడు. నేను మొరపెట్టినప్పుడు, నేను నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు ప్రభు నన్ను విడవలేదు, మునిగిపోతాడు నన్ను ప్రభు పైకి లేవనెత్తాడు. కాబట్టి అవిశ్వాసం, అల్ప విశ్వాసం చెడ్డది. నీ జీవితంలో ఏదైనా అల్ప విశ్వాసం అంటే ప్రభువా నన్ను క్షమించు, నా పతనాలు, నా అవిశ్వాసం, నా అల్ప విశ్వాసం నా జీవితాన్ని హరించి వేసింది, దహించి వేసింది. ప్రభువా నన్ను క్షమించు, నా పతనాల్లో క్షమించు. క్రీస్తు రక్తంలో కూడా ఒప్పుకోవాలి. పేతురు వలె తిరిగి యాత్రలో కొనసాగాలి. అది 4వది. 5వది ముగింపు ఏంటంటే ఆయన అద్దరికి చేర్చువాడు ఆయనే. ఆ రాత్రి 5 అద్భుతాలు జరిగాయి. మీకు తెలుసా? 5 అద్భుతాలు చెప్పండి. ఒకటి యేసు ప్రభువు వారు నీళ్ళ మీద నడిచాడు, మొదటిది. రెండవది పేతురు కూడా నీళ్ళ మీద నడిచాడు. మూడవది యేసు ప్రభువు వారు దోణిలోకి అడుగుపెట్టగానే అక్కడ గాలి అణిగిపోయింది, తుఫాను అణిగింది. అర్థమైందా? తుఫాను అణిగింది. తర్వాత 1 యేసు ప్రభువు వారు నీళ్ళ మీద నడిచాడు. 2 పేతురు కూడా నీళ్ళ మీద నడిచాడు. మూడవది మునిగిపోతున్న పేతురుని పైకి లేపాడు. ఇది 3వ అద్భుతం. మునిగిపోతున్న పేతురుని పైకి లేపాడు. 4వది వాళ్ళిద్దరు దోణిలోకి రాగానే తుఫాను ఆగిపోయింది. ఇది 4వ అద్భుతం. 5వ అద్భుతం ఏంటంటే వారి మధ్య సముద్రం మధ్యలో ఉన్నారు. వాళ్ళు ఇంకా యేసు ప్రభు వారిని పరీక్షించడం ఇష్టం లేదు. వేరొక సువార్తలో ఉంది ఏంటంటే వెంటనే వారు అవతల దొడ్డుకు వెళ్ళారట. మధ్య స్థలంలో ఉన్నారు, వెంటనే అవతల ప్రదేశానికి వెళ్ళారని మార్కు సువార్త 6లోనో యోహాను సువార్త 6లోనో మాటలు ఉంటాయి. 5 అద్భుతాలు జరిగాయి. వాళ్ళు అనుకున్న ఈ రాత్రి చివరి రాత్రి, ప్రభువు లేడు, మనం మునిగిపోతాం. అలాంటి వారి జీవితంలో యేసు ప్రభు వారు అద్భుతాలు చేశారు. మన జీవితంలో కూడా యేసు ప్రభుని తప్పిస్తాడు, ఆయనకి సహాయం చేస్తాడు. అయితే మరి నీ విశ్వాసాన్ని ఆయన మీద కనపరచాలి, నీ విశ్వాసంలో కొనసాగాలి. యేసు ప్రభు వారు నీ కోసం ప్రార్థిస్తాడని నమ్మాలి, ఆయనకి వస్తాడని నమ్మాలి, వచ్చి సహాయం చేస్తాడని నమ్మాలి, అందరికీ చేస్తాడని నమ్మాలి. విశ్వాసం అనేది మన జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. ఒకవేళ అవిశ్వాసం అయితే విశ్వాస జీవితంలో మునిగిపోతాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకో.